హలో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు. ఫ్రెండ్స్, మనం వీడియో చేయక చాలా రోజులు అయితే అయింది. అంతేకాదు మనకు బస్ సీట్ 4.1 అయితే అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతుంది. 29th డిసెంబర్ రోజు అయితే వచ్చింది. నేనైతే వీడియో అయితే ఈరోజు అయితే చేస్తున్నాను. ఎందుకంటే అప్డేట్ వీడియో ఇంతవరకు అయితే చాలా తక్కువ మంది అయితే పెట్టారు. మీకు ఈ అప్డేట్ తెలుసో తెలియదో అని నేనైతే ఈ అప్డేట్ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, స్టాప్ క్రాష్ కేస్ అవన్నీ అప్డేట్ అయినాయి. అంతేకాదు 2 సిటీస్ అయితే అప్డేట్ అయినాయి. అంతేకాదు మనకైతే 342 MB అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో మనకైతే మేజర్గా 2 సిటీస్ అయితే అప్డేట్ అయినాయి. అంతేకాదు మనకి ఎప్పుడైతే వెహికల్ అయితే క్రాష్ అవుతుందో, ఆ క్రాష్ అయినప్పుడు బగ్స్ అవన్నీ వస్తున్నాయి, అవన్నీ కూడా వీళ్ళైతే ఈ అప్డేట్లో అయితే క్లియర్ చేసినట్టు అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాదు మీరైతే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకైతే ఒకవేళ గేమ్ ఇన్స్టాల్ ఉంటే అప్డేట్ అని వస్తుంది. గేమ్ని అయితే అప్డేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏదైనా ట్రాఫిక్ ప్యాక్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మనకైతే అప్డేట్ అయితే కాదు. ఎందుకంటే మనకి అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత లాస్ట్కి కెనాట్ ఇన్స్టాల్ అని పడుతుంది. అండర్స్టూడ్ అని కొట్టి తర్వాత అన్ఇన్స్టాల్ కొట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా ట్రాఫిక్ ప్యాక్ యూజ్ చేస్తుంటే మనమైతే మోడ్ ఏపీకే ఓబీబీ ఫైల్ మనం వేరే నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటాం కదా. దీనివల్ల మనకైతే గేమ్ అయితే అప్డేట్ అయితే కాదు. అందుకే మీరైతే ప్లే స్టోర్లో గేమ్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ అయితే చేయండి గైస్. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో ఇది గైస్. అంతేకాదు మళ్ళీ చెప్తున్నాను, మీరైతే గేమ్ని అయితే అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే 300 MB అప్డేట్ అయితే వచ్చింది. ఒకవేళ మళ్ళీ అప్డేట్ చేసిన అప్డేట్ కాదు, 300 MB మీరైతే లాస్ అవుతారు. అంతే, మళ్ళీ గేమ్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి.